వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. భైరవకోన పేరు చెప్పగానే శివలింగాలు గుర్తొస్తాయి. నిజమే మరి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల సరిహద్దులో ఉన్న భైరవకోన క్షేత్రంలో ఎక్కడ చూసినా శివలింగాలు దర్శనమిస్తాయి. ఈ పుణ్యక్షేత్రంలో కోటి లింగాలు ఉన్నాయని తాళపత్ర గ్రంథాలు, శిలా శాసనాలు మొదలైన చారిత్రక ఆధారాలు చాటుతున్నాయి. ఇక్కడ ఇంకా విచిత్రమైన అపురూపమైన విషయం ఏమంటే ఒకే రాతితో 8 ఆలయాలు నిర్మించడం. ప్రకాశం జిల్లా సిఎన్పురం మండలంలో అంబవరం కొత్తపల్లి గ్రామానికి దగ్గరలో ఉంది భైరవకోన. ఒకే కొండ రాతితో 8 దేవాలయాలను రూపొందించడంతో ఈ క్షేత్రానికి విశిష్టత వచ్చింది. 8 ఆలయాల్లో 8 రకాలుగా శివరూపాన్ని మలిచారు. భైరవుని ప్రతిమకు ఎదురుగా ఉన్న 8 ఆలయాల్లో శివలింగ రూపాలను తీర్చిదిద్దారు. ఇక్కడ అడుగడుగున పల్లవ శిల్పకళ కనిపిస్తూ ఉంటుంది. ఒకే కొండలో మలిచిన 8 శివాలయాలను ఏకకాలంలో ఇక్కడ దర్శించుకోవచ్చు. వీటిలో 7 దేవాలయాలు తూర్పు ముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తరముఖంగా చెక్కబడ్డాయి. వీటన్నింటిలోనూ గర్భాలయాలు, వరండాలు, స్తంభాలు అన్నీ ఆ కొండ రాయితోనే మలచగలగడం విశేషం. శివలింగాలను మాత్రమే గ్రానైట్ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. భైరవకోనలో భైరవేశ్వరుని ఆలయంతో పాటు త్రిముఖ దుర్గాదేవి దేవాలయం ప్రసిద్ధి పొందింది. మన వాస్తుశిల్పుల కళా నైపుణ్యానికి నిదర్శనం భైరవకోన. ఒకే రాతిపై దేవతామూర్తుల చిత్తరువులతో పాటు ఆ దేవతలకు ఆలయాలను కూడా రూపొందించడం ఆశ్చర్యకరమైన సంగతి. ఈ గుహాలయాల్లో నెలకొన్న ప్రధాన దైవం భర్గరేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆయన పేరు మీదే దీన్ని భైరవ క్షేత్రంగా పిలుస్తున్నారు. అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడని, అందుకే ఇది భైరవకోన అయిందని అంటారు. అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూ కోటల ఆనవాళ్లు అనేకం కనిపిస్తూ ఉంటాయి. అనేక విశిష్టతలకు తోడు కనకదుర్గాదేవి విగ్రహము అద్భుతంగానే ఉంటుంది. దుర్గమ్మ తల్లి, సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవిల ముఖాలతో కనిపిస్తూ భక్తులను అలరిస్తుంది. సత్వ, రజో, తమో గుణాలను ప్రతిఫలించేలా ఈ విగ్రహం ఉంటుంది. దుర్గామాత ఎదురుగా శివరూపాన్ని ప్రతిష్ఠించారు. భైరవకోనలోని దుర్గాదేవి ఆలయానికి కొంచెం కింది భాగంలో సెలయేరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇది వేసవిలో సైతం ఎండిపోదు. సర్వకాల సర్వావస్థల్లో ఈ సెలయేరు ప్రవహిస్తూనే ఉంటుంది. సెలయేరు ఇంకిపోకపోవడమే కాదు, వర్షాలు బాగా పడే తరుణంలో ఉధృతంగా ప్రవహించినప్పటికీ ఆలయంలోనికి బొత్తిగా నీరు వెళ్ళకపోవడం మరో గొప్ప సంగతి. భైరవకోనలో ఇంకో విశేషం కూడా ఉంది. ఏటా కార్తీక పౌర్ణమి రోజున రాత్రి 7 నుంచి 9 గంటల సమయంలో చంద్రుని కిరణాలు దుర్గాదేవి ఆలయంలో ప్రసరిస్తాయి. కేరళ శబరిమలై క్షేత్రంలో సంక్రాంతి నాడు మకర జ్యోతిని వీక్షించడానికి లక్షలాది మంది తరలించి వచ్చినట్లే భైరవకోన దుర్గాదేవి ఆలయంలో కార్తీక పూర్ణిమ నాడు దేవిపై ప్రసరించే చంద్రకిరణాలను చుట్టానికి భక్తులు పోటెత్తుతుంటారు. ఏకశిలపై వెలసిన అష్ట ఆలయాలు, మరెన్నో విశిష్టతలు భైరవకోనను అరుదైన పుణ్యక్షేత్రంగా నిలిపాయి. ఇక్కడి కాశీ విశ్వేశ్వరలింగాన్ని పూజించడం చాలా శ్రేష్టం. నిత్యం కోలాహలంగా ఉండే భైరవకోన కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి పుణ్యదినాల్లో మరింత రద్దీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.